బలవంతంగా వచ్చారు మీరు, ఓకే. అయితే బలవంతంగా ఏం లేదు, ఆహ్వానం మేరకు, ఆహ్వానమే కోరిక మేరకు వచ్చా. కోరిక ఎక్కడో మీరు ఢిల్లీలో ఉండగా ఆయన ఫోన్ చేయడము, మీరు హడావిడిగా రావడము, ఫ్లైట్లో టెన్షన్గా రావడము, నామినేషన్ అంతా కూడా జరిగింది. అంతే ఒక ఇదిగా జరిగింది, ఒక ఇదిగా. అంటే మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకోలేదు, కాంగ్రెస్ పార్టీలో ఇమడలేరు. అలాంటి సందర్భంలో మీరు రాజకీయాలకు దూరంగా, అంటే ఇంకా మీరు 6 సార్లు మంత్రిగా చేశారు, 6 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక ఇంతకు మించి ఏం పదవులు అనుభవించలేరు మీరు. ఆ సమయంలో మీరు రాజకీయాలకు దూరంగా ఒక రాజశేఖర్ రెడ్డి స్నేహితునిగానే ఎందుకు ఉండలేకపోయారు? ఒక్క విషయం, 3 పూట్ల అన్నానికి కొదవలేదు, బట్టకు కొదవలేదు, ఇండ్లకు కొదవలేదు, ఆస్తికి కొదవలేదు. నేను హ్యాపీగా ఉన్నా. కానీ చాలామంది నిరుపేదలు ఉద్యోగం కోసం, జీవనం కోసం, వృత్తి కోసం, లేదు ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఆస్తి పోగొట్టుకుంటూ ఉంటేనో ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు నాకు అవసరం లేదయా, ఎట్టున్నా సాయండి, నాకు అవసరం లేదని నేను చెప్పలేను. ఎందుకంటే 35 ఇయర్స్గా పాలిటిక్స్లో ఉన్నా. ఈరోజు కొద్దిమందికి ఉద్యోగాలు వచ్చాయి, అధికారులకు ఫోన్ చేస్తే గౌరవంగా హెల్ప్ చేసినారు. ఈరోజు కూడా ఎన్నో సమస్యలు, రోజుకు 10 మంది 15 మంది వస్తూనే ఉంటారు. ఎంపీగా ఉన్నప్పుడు 100 మంది వచ్చేవాళ్ళు. ఈరోజు 15 మెంబర్సో 20 మెంబర్సో 30 మెంబర్సో వాళ్ళకి నేను పని చేస్తున్నాను కదా, ఆ తృప్తి ఉంది కదా. నేనేం డబ్బు తీసుకోవడంలే, నేను డబ్బు ఆశించలేదు, పదవి ఆశించలేదు. ఒక కేవలం తెలుగుదేశం పార్టీలో ఉండగా వాళ్ళు రాజంపేట ఇన్ఛార్జ్ ఇచ్చినందులకు రాజంపేట ప్రజలకు కావాల్సినటువంటి పనులు చేసి పెట్టడంలో తృప్తి ఉంది. నేను జగన్ రెడ్డి పార్టీలోకి తీసుకోలేదు, కాంగ్రెస్ ఈ విధంగా అయిపోయింది, నాకు అవసరం లేదు, నేనేం హాయిగా ఉన్నానంటే, ఇప్పుడు 6 మార్లు గెలిపించిన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కనీసం ఈరోజు నేనున్నాను, ఇంకా మీరు బాధపడద్దండి, భయపడద్దండి అని చెప్పి వాళ్ళకి పని చేయడంలో తప్పేముంది? నా మనసు అయినా కూడా ఇప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎస్, ఐఎమ్ డూయింగ్ జస్టిస్ టు మై పీపుల్ ఈవెన్ టుడే అన్నప్పుడు దాన్ని మించిన ఆనందం ఉండదు. నేను ఒకవేళ పంచపక్ష పరిమాణాలు తినొచ్చునేమో కానీ అది వేరు, ఇది వేరు. ఒక పేదవానికి ఉద్యోగం వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అతను కూడా 3 పూట్ల భోంచేస్తాడు కదా, అతను సుఖంగా ఉంటాడు కదా, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బాగుంటారు కదా, తప్పేముంది? తప్పు లేదు. అందుకే నేనేమంటున్నా అంటే, రాజకీయాల్లో ఏదో స్వార్థం కోసం నేను రాలేదు. నిస్వార్థంగా సేవ చేసి, ఎస్, అందులో 35 ఏళ్ళు ఉన్నాం కాబట్టి బుద్ధి ఎప్పుడు కూడా అటు సైడే ఉంటుంది, ప్రశాంతంగా ఉండనీదు. నేను ఎంత మానుకున్నా కూడా ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పనా, నా దగ్గర డబ్బు లేదు. ఐరన్ లెగ్ శాస్త్రి అని మీరు వినింటారు సినిమాల్లో, అతను చనిపోయినాడు. ఐరన్ లెగ్ శాస్త్రి కుమారుడు సీఏ చేస్తున్నాడు, భోజనానికి జరిగేది కష్టంగా ఉంది. శాస్త్రి గారిది భార్య చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎవరో ఒక అతను ప్రదీప్ అని నాకు ఫోన్ చేశాడు, అన్న ఒక 30,000 ఇవ్వన్న, ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, ఆ అబ్బాయి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగుంటుంది అని చెప్పి. నా దగ్గర డబ్బు లేదు. ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఫోన్ చేశాను, సార్ ఏమనుకోకపోతే ఒక 30,000 రూపాయలు ఇస్తారా అని. ఆయన నవ్వినాడు, ఇట్లా ఉంది సార్, నాకు కాదు, పలానోళ్లకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పంపిస్తాను అన్నాను. పంపిస్తే వెంటనే 30,000 పంపించాడు. అంటే ఆ 30,000 పంపించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ కుటుంబాన్ని ఇండైరెక్ట్గా నేను ఆదుకున్నా, డైరెక్ట్గా అతను హెల్ప్ చేసినాడు. బట్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను ఎంపీగా పలుమార్లు ఉన్నాను, ఆర్థికంగా ఏమైనా సాయం నా దగ్గర లేదు, 30,000 కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. నేను హెల్ప్ చేస్తే తప్పేముంది? ఆ ఇండస్ట్రియలిస్ట్ ఇచ్చాడు. ఇక్కడ కొత్తగా జనసేన పార్టీ ఒకటి పుట్టుకొచ్చింది. ఈ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్, జనసేన ఎఫెక్ట్ 2019కి ఎలా ఉండబోతుంది సార్? ఒక్క విషయం, చిరంజీవి కన్నా గొప్పవాడేం కాదు నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్. ప్రసంగాలు చూస్తే చాలా చిరంజీవిని మీరు పోయేటట్లు ఉన్నాయి, మంచి ప్రసంగాలు ఇస్తున్నాడు ఆయన. చిరంజీవి కన్నా గొప్పవాడేం కాదు నాకు తెలిసిన మటుకు. అటువంటి వాడే తను చిరంజీవి గారు. ఆయన పరిస్థితి మీకు తెలుసు, నేనేం చెప్పలేను. పవన్ కళ్యాణ్ గారు